అందరికీ నమస్కారం. ఈరోజు మనం గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ కోర్స్ వర్చువల్ ఇంటర్న్షిప్ వీడియో స్కిల్స్ ద్వారా ఎలా పూర్తి చేసుకోవాలో తెలుసుకుందాం. దీన్ని తెలుసుకోకముందు మనం ఏం తెలుసుకోవాలంటే ఈ ప్రాసెస్ డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అండ్ ఎలా తెచ్చుకోవాలి. మీకు ఏఐసిటిఈ రిజిస్ట్రేషన్ మరియు వీడియో స్కిల్స్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఈ రెండిట్లో రిజిస్ట్రేషన్స్ చేసి ఉంటే మీకు మెయిల్ కంగ్రాచ్యులేషన్స్ యు ఆర్ షార్ట్ లిస్టెడ్ అని వచ్చి ఉంటుంది. ఆ మెయిల్లో మీకు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని ప్రెస్ చేస్తే మీకు వీడియో స్కిల్స్ లాగిన్ అవుతే అందులో మీకు ప్రాసెస్ డాక్యుమెంట్ లింక్ అని సర్టిఫికేట్ అప్లోడ్ లింక్ అని 2 లింకులు ఉంటాయి. ఆ లింక్స్లో ప్రాసెస్ డాక్యుమెంట్ లింక్ని ప్రెస్ చేస్తే ఈ ప్రాసెస్ డాక్యుమెంట్ పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. దీని తర్వాత మనము ఆండ్రాయిడ్ డెవలపర్ని కోర్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. ఇక్కడ కోర్స్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేస్తే మనం ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం సైన్ ఇన్ ఆప్షన్ని ప్రెస్ చేసి మన ఈమెయిల్ ద్వారా మరియు పాస్వర్డ్ ద్వారా ఇక్కడ సైన్ అప్ అవుతే మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. సక్సెస్ఫుల్ అని వస్తుంది. మరియు కోర్స్ ఎన్రోల్మెంట్ ఎలా చేయాలి, ఇది రెండో భాగంలో కోర్స్ ఎన్రోల్మెంట్ ఆండ్రాయిడ్ డెవలపర్ది ఎలా చేసుకోవాలి అనేది ఉంటుంది. అందులో ఇక్కడ ఈ లింక్ని కనుక ప్రెస్ చేస్తే మీకు ఈ పేజ్ డైరెక్ట్గా ఓపెన్ అయ్యి ఇక్కడ స్టార్ట్ కోర్స్ అనేది ఉంటుంది. దాన్ని కనుక ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ యూనిట్ 1 ఇక్కడ పాత్వేస్ అని 3 పాత్వేస్ ఉంటాయి. అందులో కనుక ప్రెస్ చేస్తే పాత్వే 1కి కింద ప్రతి పాత్వేకి కింద ఎక్స్ప్లోర్ అనేది ఉంటుంది. ఎక్స్ప్లోర్ అనే దాన్ని ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. పాత్వే 1, 2, 3 యూనిట్ 1కి అలాగే యూనిట్ 2, యూనిట్ 3 అలా 8 యూనిట్లు ఉంటాయి. 8 యూనిట్లకి పాత్వేస్ సపరేట్గా ఉంటాయి. ప్రతి పాత్వేకి క్విజ్ ఉంటుంది. అందులో బాగా స్కోర్ చేస్తే పాస్ అవుతే నెక్స్ట్ పాత్వేకి కన్వర్ట్ అవుతుంది, లేదంటే అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఈ పాత్వే 1, 2, 3 ఈ 3 పాత్వేస్ క్విజ్ ద్వారా పాస్ అయ్యి ఎప్పుడైతే పూర్తి చేసుకుంటామో యూనిట్ 2లోకి ఎంటర్ అవుతాం. యూనిట్ 2లో కూడా 3 పాత్వేస్ ఉంటాయి. అలా 3 పాత్వేస్ క్లియర్ చేసుకొని యూనిట్ 3కి ఎంటర్ అయ్యి యూనిట్ 3 అలాగే కంప్లీట్ చేసుకొని యూనిట్ 4 కూడా కంప్లీట్ చేసుకొని అలాగే ఇక్కడ యూనిట్ 4లో కూడా 3 పాత్వేస్ ఉన్నాయి. అండ్ యూనిట్ 5లో కూడా 2 పాత్వేస్ ఉన్నాయి. యూనిట్ 6లో 3 పాత్వేస్ ఉన్నాయి. యూనిట్ 7లో 1 పాత్వే ఉంది, ఒకటే ఉంది ఇక్కడ. యూనిట్ 8లో 2 పాత్వేస్ ఉన్నాయి. మొత్తం కనుక కూడినట్లయితే ఇక్కడ 20 పాత్వేస్ మనం చూడొచ్చు. 20 పాత్వేస్కి సపరేట్గా ఒక్కొక్క బ్యాడ్జ్ ఉంటుంది. ప్రతి పాత్వేకి ఒక్కొక్క బ్యాడ్జ్ ఉంటుంది. మనం ప్రతి బ్యాడ్జ్ ఎర్న్ చేయాల్సిందే. టోటల్గా 20 బ్యాడ్జ్లు వస్తాయి. 20 బ్యాడ్జ్లు మనము ఎర్న్ చేయాల్సింది 27 బ్యాడ్జెస్. 27 బ్యాడ్జ్లు మనం ఎర్న్ చేయాల్సింది. ఇంకా మిగిలిన 7 బ్యాడ్జ్లు ఎలా వస్తాయి అంటే మనము రిజిస్ట్రేషన్ చేసిన దానికి ఒక బ్యాడ్జ్ వస్తుంది, కోడ్ ల్యాబ్స్ పూర్తి చేసిన దానికి ఒక బ్యాడ్జ్ వస్తుంది, మరియు ఈ మధ్యలో క్విజ్ చేసిన దానికి 20 బ్యాడ్జెస్తో పాటు ఒక 4 బ్యాడ్జ్లు వస్తాయి. అదే 27 బ్యాడ్జ్లు. 27 బ్యాడ్జ్లు రాకపోయినా కూడా 24 లేదా 25 బ్యాడ్జ్లు వచ్చినా సరే మీ కోర్స్ అయిపోయినట్టే. ఇక్కడ చూడండి, ఓపెన్ 8 యూనిట్స్ అండ్ ఎక్స్ప్లోర్ ద పాత్వేస్ టు కంప్లీట్ ద కోర్స్. 8 యూనిట్లు ఓపెన్ చేసి అందులో ఉన్న పాత్వేస్ని కంప్లీట్ చేస్తే, అందులో ఉన్న పాత్వేస్ని పూర్తి చేస్తే మనం పాస్ అయితే అందులో ఉన్న క్వశ్చన్స్ ఎక్కడా దొరకవు. దానికి ఆన్సర్స్ మనమే స్వయంగా ఆ కోడ్ ల్యాబ్స్ మరియు ఆ క్లాసెస్ విని మనం ఆన్సర్ చేయాల్సిందే. అలా 8 యూనిట్స్కి 8 యూనిట్లకి పాత్వేస్ పూర్తి చేసిన తర్వాత ఇలా బ్యాడ్జెస్ సపరేట్గా ఉంటాయి. ఇవి శాంపుల్ బ్యాడ్జెస్. యూనిట్ 1కి 3 బ్యాడ్జ్లు, 1, 2, 3. యూనిట్ 2కి 3 బ్యాడ్జ్లు, యూనిట్ 3కి 3 బ్యాడ్జ్లు, యూనిట్ 4కి 3 బ్యాడ్జ్లు, యూనిట్ 5కి 2 బ్యాడ్జ్లు, యూనిట్ 6కి 3 బ్యాడ్జ్లు గాను, యూనిట్ 7కి 1 బ్యాడ్జ్ గాను, యూనిట్ 8కి 2 బ్యాడ్జ్లు గాను విభజిస్తే మనం ఇక్కడ చూసినట్టయితే యూనిట్ 1 నుంచి 1, 2, 3, యూనిట్ 2 నుంచి 4, 5, 6,
7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 6వ యూనిట్ వరకు, 7వ యూనిట్కి 18, 8వ యూనిట్కి 19, 20. ఇక్కడ మనం చూసినట్టయితే పూర్తిగా 20 బ్యాడ్జులు ఉన్నాయి. మనం చేయాల్సింది 24 లేదా 25 బ్యాడ్జులు పూర్తి చేయాలి. రిజిస్ట్రేషన్ చేసినందుకు 1, కోడ్ ల్యాబ్స్ చేసినందుకు 1, క్విజ్కి మధ్యలో 2, 3 వస్తాయి. ఇవన్నీ సరిగ్గా చేసినట్టయితే, బ్యాడ్జెస్ ఇవన్నీ పూర్తిగా ఎర్న్ చేసినట్టయితే మనము 3వ స్టెప్కి వెళ్తాము. అదే ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. పైన 3 చుక్కలు ఉంటాయి, అదే 3 డాట్స్ ఉంటాయి. దాన్ని కనుక ప్రెస్ చేస్తే ఇక్కడ మనము డాష్ బోర్డ్ని క్లిక్ చేస్తే ఇక్కడ మై ప్రొఫైల్ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్స్ లోగోని ప్రెస్ చేస్తే అక్కడ మీ పేరు, పూర్తి పేరు, ఐఆమ్ ఏ అని ఉంటుంది. అక్కడ మీరు స్టూడెంట్ కనుక స్టూడెంట్ అని సెలెక్ట్ చేయాలి. అట్ అంటే మీ కాలేజ్ పేరు సెలెక్ట్ చేయాలి. ప్రొనౌన్ అంటే పురుషుడు అయితే హీ ఆర్ హిమ్, స్త్రీ అయితే షీ ఆర్ హర్ అని సెలెక్ట్ చేయాలి. లేదా ఇక్కడ చూసినట్టయితే సిటీ, టౌన్ సెలెక్ట్ చేసి ఎక్స్పీరియన్స్ నిల్ అలాగైనా వదిలేయచ్చు. లేదంటే 0 నుంచి 5 ఏళ్ళు, 0 to 5 years అయినా పెట్టచ్చు. జెండర్ సెలెక్ట్ చేసుకొని ప్రొఫైల్ సేవ్ చేస్తే మనకు ఇక్కడ కనిపిస్తుంది మీ పేరు, స్టూడెంట్ అట్ అంటే మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు అనేది అంతా కనిపించి, ఇక్కడ చూసినట్టయితే 27 బ్యాడ్జులు అర్న్ అయినాయి. అలా 27 బ్యాడ్జెస్ అర్న్ అయిన తర్వాత ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది ప్రైవేట్ అకౌంట్లో ఉంటుంది. అందుకు గాను మీరు పబ్లిక్ అకౌంట్లోకి కన్వర్ట్ చేసేదానికి ఇక్కడ సెట్టింగ్స్ని క్లిక్ చేసి ఇక్కడ అకౌంట్లోకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పబ్లిక్ అనే అకౌంట్ మీద క్లిక్ చేస్తే అది సెలెక్ట్ చేసి దాని తర్వాత పర్సనల్ యూఆర్ఎల్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ పర్సనల్ యూఆర్ఎల్ ఎలా క్రియేట్ చేయాలి? మీ పేరు _ పెట్టి మీ కాలేజ్ పేరు, మీ పేరు గనక వెడల్పు ఉన్నట్టయితే మీ ఇంటి పేరు కాస్త చిన్నగా చేసి ఇనిషియల్ ఒకటి పెట్టి మీ పూర్తి పేరు రాసి _ కాలేజ్ పేరు ఇవ్వాలి. మధ్యలో స్పేసెస్, స్పెషల్ క్యారెక్టర్స్ ఏమి ఇవ్వకూడదు. ఇస్తే రిజెక్ట్ అవుతుంది. ఇచ్చిన తర్వాత సేవ్ చేసి మీ యూఆర్ఎల్ని ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ ఈయన ఉదాహరణకి ఇచ్చారు రవికుమార్ _ రామ్ కాలేజ్. అందరి పేర్లు ఇలా చిన్నగా ఉండవు అనమాట. జంపుకున్న వాళ్ళ పేర్లకి ఇనిషియల్ ఒకటి పెట్టి పూర్తి పేరు పెట్టి _ మీ కాలేజ్ పేరు పెట్టండి. అది 30 క్యారెక్టర్ల లోపలే అయిపోవాలా. అయిపోయిన తర్వాత మీ యూఆర్ఎల్ ఇలా క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ లింక్ ఉంది. ఆ లింక్ని కనుక ప్రెస్ చేసినట్టయితే మీకు సర్టిఫికెట్ అప్లోడ్ లింక్లో వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బ్యాడ్జెస్ అన్నిటిని టిక్ మార్క్ పెట్టి, మీకు వచ్చిన బ్యాడ్జెస్ అన్నిటిని టిక్ మార్క్ పెట్టిన తర్వాత సబ్మిట్ కొడితే అక్కడ సబ్మిట్ యువర్ యూఆర్ఎల్ అని ఉంటుంది. ఆ సబ్మిట్ యువర్ యూఆర్ఎల్లో మీ ఈ యూఆర్ఎల్ అంతా కాపీ చేసుకొని అక్కడ మీరు తీసుకుపోయి సబ్మిట్ చేసినట్టయితే 24 గంటలు లేదా 48 గంటల లోపు మీకు మెయిల్ వస్తుంది. అదే మీకు యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేది మీ మెయిల్కి వస్తుంది. కోర్సు కనుక రిజెక్ట్ అయినట్లయితే 2 మెయిన్ కారణాలు ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి మీ పేరు, మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు పేరు, యూఆర్ఎల్లో ఉన్న పేరు మ్యాచ్ కాకుండా పోవచ్చు. రెండో రీజన్ వచ్చేసి మీరు ప్రైవేట్ అకౌంట్ నుండి పబ్లిక్ అకౌంట్గా మార్చకపోయి ఉండొచ్చు. అక్కడ వాళ్ళకి పబ్లిక్ అకౌంట్గా మార్చకపోతే వాళ్ళకి బ్యాడ్జెస్ కనిపించవు కాబట్టి రిజెక్ట్ అవుతుంది. ఈ 2 మెయిన్ కారణాలు. ఆ కారణాలకి గురి కాకుండా చూసుకొని జాగ్రత్త పడండి. ఇంతటితో నేను ముగిస్తున్నాను. మీరు నా వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే ఈ ఛానల్లో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.